హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్. అందరు బాగున్నారు కదా? ఓకే, సో ఈరోజు మరి ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B సబ్జెక్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు 3rd చాప్టర్ నుంచి మనము నిన్న ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసాము. ఇంకా ఈ రోజు ఎపిసోడ్తో 3rd చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఈ రోజు ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో తప్పక దీన్ని విడిచిపెట్టకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్వశ్చన్ ఏముందంటే ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా y² = 4ax. సో ఇక్కడ 1/8a mod of y1 - y2 y2 - y3 అండ్ y3 - y1 అని ప్రూఫ్ చేయాలి. సో ఇక్కడ మనకు చెప్పాలంటే ఫస్ట్ మనము మీకు ఈజీగా అర్థం కావడానికి నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో ఒకవేళ ఇది మనం పారాబోలా అనుకుంటే, సో విచ్ ఇస్ పారాబోలా ఈక్వేషన్ ఏంటి? y = 4ax. సో ఇక్కడ ఏం చెప్పాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే 3 పాయింట్స్ ఉంటాయి కదా, విచ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా. సో మనం 3 పాయింట్స్ మనం పారాబోలా పైన తీసుకుందాం. సో ఇది ఒక ట్రయాంగిల్ పాయింట్స్ అనుకుంటే ఇది 3ని మనం జాయిన్ చేస్తే, ఓకే, సో ఇక్కడ మనం 3 పాయింట్స్ని మనము మెన్షన్ చేసుకున్నాం. ఇది P ఆఫ్ x1, y1, ఇది Q ఆఫ్ x2, y2, ఇది R ఆఫ్ x3, y3 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ డాటా, ఈక్వేషన్ ఆఫ్ parabola y² = 4ax. So the point Px1, y1 lies on the parabola, right? So therefore y1², equation of parabola ఏమవుతుంది? y1² = 4ax1. సో ఇప్పుడు x1కి మనం రాయాలంటే which is x1 = y1² / 4a. ఓకే, సో నెక్స్ట్ సేమ్ థింగ్ q ఆఫ్, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? p ఆఫ్ x1 అంటే విచ్ ఇస్ y1² / 4a, y1, ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ q రాద్దాం, విచ్ ఇస్ x2, y2 లైస్ ఆన్ ది parabola. So therefore y2² = 4a x2, then x2 = y2² / 4a. సో అప్పుడు పాయింట్ ఏమవుతుంది? q పాయింట్, q ఆఫ్ y2² / 4a, y2. సో రైట్. నెక్స్ట్ ఇంకా థర్డ్ పాయింట్ ఏముంది? విచ్ ఇస్ r కదా, r ఆఫ్ x3, y3 లైస్ ఆన్ ది parabola. So therefore y3² = 4ax3. So therefore x3 = y3² / 4a. Then the point is r of y3² / 4a, y3. సో ఇది. సో ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏంటి? మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ PQR ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో సింపుల్గా area of triangle. So area of triangle is nothing but 1/2 mod of x1 y2 minus y3. సో ఇది సీక్వెన్స్ ఉంటుంది చూడండి, 1 2 3. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఒకటి x ఉంటుంది, సెకండ్ టర్మ్ x2, x2 తర్వాత y3 మైనస్ y1. ఓకే, సో నెక్స్ట్ x3 ఆఫ్ y1 మైనస్ y2, రైట్. సో ఇప్పుడు ఏంటి మనకు ఇక్కడ ఉన్న PQR వాల్యూస్లో విచ్ ఈజ్ x1 ఇది y1, x2 y2, x3 y3, రైట్. ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఆఫ్ x1 అంటే ఏం రాయొచ్చు మనం? y1² / 4a, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ y2 మైనస్ y3, ప్లస్ x2 అంటే y2² / 4a y3 minus y1 plus
x3 ఏముంది y3 స్క్వేర్ బై 4a ఆఫ్ y1 మైనస్ y2. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో అన్నిట్లో 4a కామన్ ఉంది కదా, సో దాన్ని కామన్ తీస్తే 1/4a బయటికి తెస్తే మనం, సో ఇంకా రిమైనింగ్ ఏముంది y1 స్క్వేర్ ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ y2 స్క్వేర్ ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ y3 స్క్వేర్ ఆఫ్ y1 మైనస్ y2 మోడ్. రైట్, సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుందాం. 1/2 ఇంటూ 1/4a 1/8a మోడ్ y1 స్క్వేర్ ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది y2 స్క్వేర్ y3 మైనస్ y2 స్క్వేర్ y1 ప్లస్ y3 స్క్వేర్ y1 మైనస్ y3 స్క్వేర్ y2. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి నెక్స్ట్ 1/8a మోడ్ ఆఫ్ y1 స్క్వేర్ ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ ఇక్కడ మనకు 2 వాల్యూస్ చూద్దాం. ఈ టర్మ్ మనకు చూసుకుంటే ఏముంది, రెండిట్లో y2 y3 ఉంది కదా, సో y2 y3ని కామన్ తీద్దాం. y2 y3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది అప్పుడు y2, ఇంకొక y2 ఇక్కడ మిగులుతుంది, ఇక్కడ ఇంకో మైనస్ y3 మైనస్, సో ఈ రెండు టర్మ్స్లో y1 సేమ్ ఉంది కదా, సో మైనస్ y1ని కామన్ తీద్దాం. అప్పుడు ఏమొస్తుంది y2 స్క్వేర్ మైనస్ y3 స్క్వేర్. రైట్, సో ఇంతవరకు వచ్చిన తర్వాత 1/8a మోడ్ ఆఫ్ y1 స్క్వేర్ ఆఫ్ y1 మైనస్ y3 ప్లస్ y2 మైనస్ y3 మైనస్ y1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో y2 స్క్వేర్ ఉంది, సో ఏ బి ప్లేస్లో y3 స్క్వేర్ ఉంది కాబట్టి y2 ప్లస్ y3 కామా y2 మైనస్ y3. రైట్, సో ఇప్పుడు చూడండి 3 టర్మ్స్లో ఇది 3 టర్మ్స్లో y2 మైనస్ y3 y2 మైనస్ y3 y2 మైనస్ y3, సో కామన్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు విచ్ ఈస్ 1/8a మోడ్ ఆఫ్ y2 మైనస్ y3 అన్నిట్లో మనం కామన్ తీస్తే మనకి ఇంకా మిగిలేది ఏంటి, హియర్ y1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ y2 y3 మైనస్ y1 ఆఫ్ ఇది y2 ప్లస్ y3 మోడ్. సో నెక్స్ట్ స్టెప్, సో ఇక్కడ మనం చూస్తే ఒక వాల్యూ మనకు వచ్చినట్టు y2 మైనస్ y3. సో నెక్స్ట్ మనం y1 మైనస్ y2 y3 మైనస్ y1 కోసం ట్రై చేయాలి. సో 1/8a మోడ్ ఆఫ్ y2 మైనస్ y3, సో y1 స్క్వేర్ ప్లస్ y2 y3 మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ y1 y2 మైనస్ y1 y3. ఓకే, రైట్, నెక్స్ట్ సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/8a మోడ్ ఆఫ్ y2 మైనస్ y3. సో ఇక్కడ మనం వాల్యూస్ చూస్తే ఫస్ట్ y1 స్క్వేర్ మైనస్ y1 y2, సో ఈ రెండిట్లో y1 కామన్ ఉంది కాబట్టి ప్లస్ y1ని కామన్ తీద్దాం. అప్పుడు మనకేం మిగులుతుంది y1 మైనస్ ఇక్కడ y2. నెక్స్ట్ y2 y3 మైనస్ y1 y3, రెండిట్లో y3 కామన్ తీస్తే ప్లస్ y3 కామన్ తీస్తే అప్పుడు మనకేం మిగులుతుంది, లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే మైనస్ y3ని కామన్ తీయచ్చు. సో మైనస్ y3 కామన్ తీస్తే ఇక్కడ మైనస్ y2 ప్లస్ y1. ఓకే, సో నెక్స్ట్ 1/8a y2 మైనస్ y3 ప్లస్ y1 ఆఫ్ y1 మైనస్ y2 మైనస్ y3. ఇది సీక్వెన్స్లో రాస్తే ఫస్ట్ ప్లస్ టర్మ్ y1 మైనస్ y2. ఓకే, సో ఇప్పుడు చూద్దాం 1/8a మోడ్ ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ ఇక్కడ y1 మైనస్ y2, ఇక్కడ y1 మైనస్ y2, సో y1 మైనస్ y2 కామన్ తీస్తే నెక్స్ట్ ఇక మనకి ఏముంటుంది అప్పుడు, విచ్ ఇస్ ఇక్కడ y1 ఉంది మైనస్ y3. సో
రిమైనింగ్ మనకు మిగిలిన ఈ 2 టర్మ్స్ ఒక టర్మ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి 1/8a mod of y1 మైనస్ y2 వచ్చింది, y2 మైనస్ y3 వచ్చింది, నెక్స్ట్ y3 మైనస్ y1 అంటే ఇక్కడ రివర్స్ రావాలి, అంటే నథింగ్ బట్ మనం మైనస్ని కామన్ తీద్దాం, y2 మైనస్ y3 లేకపోతే ఈక్వేషన్ సీక్వెన్స్లో రాస్తే y1 మైనస్ y2 y2 మైనస్ y3. సో ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసినాం అనుకోండి, -1 కామన్ తీస్తే అప్పుడు y3 మైనస్ y1. సో మొత్తానికి మైనస్ అవుతుంది కదా మాడ్ వాల్యూ కాబట్టి విచ్ బికమ్స్ పాజిటివ్. సో 1/8 ఇప్పుడు y1 మైనస్ y2, y2 మైనస్ y3, y3 మైనస్ y1. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ఏ పారాబోలా. ఓకే, సో ఇది సింపుల్గా ఇచ్చిన వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ని మనం చూద్దాం. ఇఫ్ 1/2, 2 ఈజ్ వన్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఎ ఫోకల్ కార్డ్ ఆఫ్ ద పారాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 8x, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద అదర్ ఎక్స్ట్రిమిటీ. సో ఫోకల్ కార్డ్ అంటే నథింగ్ బట్ మనం ఇది పారాబోలా అనుకుంటే, సో పారాబోలాని టచ్ చేసే 2 పాయింట్స్ అంటే ఇలా వెళ్ళే దీన్ని ఈ లైన్ ఏదైతే ఉంటామో దాన్ని మనము ఫోకల్ కార్డ్ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ P ఆఫ్ దీన్ని మనం ఏమని మెన్షన్ చేస్తామంటే విచ్ ఈస్ a_t1² కామా 2a_t1. ఇక్కడ Q అనేది a_t²2 కామా దెన్ 2a_t2. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఉన్న ఒక ఎండ్ ఉన్న పాయింట్స్ మనకి ఇచ్చాడు. సో దెన్ అదర్ ఎండ్ ఉన్న పాయింట్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా గివెన్ డేటా y² ఈజ్ ఈక్వల్ టు 8x. సో ఇంకొకటి ఏమి ఇచ్చాడు, వన్ సైడ్ ఆఫ్ ఫోకల్ కార్డ్స్. సో విచ్ ఈస్ ఫస్ట్ పాయింట్ P అనుకుంటే P ఆఫ్ a_t1² కామా 2a_t1 ఈజ్ ఈక్వల్ టు 1/2 కామా 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎలా ఉంది, y² ఈజ్ ఈక్వల్ టు మనకు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి, y² ఈజ్ ఈక్వల్ టు 4ax. సో విచ్ ఈస్ ఈక్వేషన్ 1 and 2ని కంపేర్ చేస్తే 4a ప్లేస్లో ఏముంది 8. సో 4a ఈజ్ ఈక్వల్ టు 8, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 8/4 విచ్ ఈస్ 2. సో ఏ వాల్యూని ఇప్పుడు మనం చేస్తే ఇక్కడ P వాల్యూ చూడండి 2a_t1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2a ఏ వాల్యూ ఎంత 2 ఉంది విచ్ ఈస్ t1 ఈజ్ ఈక్వల్ టు 2. 2 times of 2 4. సో 4t1 ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ t1 ఈజ్ ఈక్వల్ టు 2/4. సో t1 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు మనకు సెకండ్ ఏముంది, సెకండ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ అదర్ ఎండ్ ఆఫ్ focal chord which is Q of a_t2² comma 2a_t1 t2. సో బట్ ఒకటి మన కండిషన్ ఏంటంటే విచ్ ఈస్ t1 మల్టిప్లై విత్ t2 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ t1 ఎంత 1/2 కదా. సో t1 ప్లేస్లో మనం 1/2 పెడితే 1/2 కామా t2 ఈజ్ ఈక్వల్ టు -1, దెన్ t2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అక్కడ వెళ్ళిపోతే -1 ఇంటూ మల్టిప్లై విత్ 2 అవుతుంది విచ్ ఈస్ t2 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇప్పుడు t2 వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఈ వాల్యూస్ని మనము క్యూలో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం విచ్ ఈస్ ఇది. సో అప్పుడు ఏమవుతుంది a_t2² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a అంటే ఎంత వాల్యూ ఇస్ 2. సో 2 times of t2 -2² విచ్ ఈస్ 2 times of 4 8. నెక్స్ట్ 2a_t2 విచ్ ఈస్ 2 times of a అంటే 2 ప్లస్ t అంటే -2 విచ్ ఈస్ 2 times of 2 4 times of -2 -8. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ అదర్ ఎండ్ ఈస్ 8, -8. సింపుల్ కదా, రైట్. జస్ట్ మనకు ఫోకల్ కార్డ్ అంటే ఏంటి, అక్కడ ఉన్న పాయింట్స్ని మనం ఎట్లా తీసుకుంటాం అనేది ఐడెంటిఫై చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి t1
ఇక్కడ ఒక కండిషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, T1 T2 ఈజ్ ఈక్వల్ టు -1 అని గుర్తుపెట్టుకుంటే సాల్వ్ చేసినప్పుడు మనకు అదర్ రెండు కోఆర్డినేట్స్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే రైట్. సో ఇది అండి చాప్టర్ 3 నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నిన్న 3 క్వశ్చన్స్ చూసాము, ఈరోజు 2 క్వశ్చన్స్. సో మెయిన్ ఈ చాప్టర్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది. నాకు తెలిసినంత మటుకు 7 మార్క్స్ క్వశ్చన్లో నిన్న చెప్పిన ప్రాబ్లం, ఈరోజు చెప్పిన ప్రాబ్లంలో ఏదో ఒకటైతే వచ్చే ఛాన్స్ ఉంది. సో తప్పక మీరు ప్రాక్టీస్ చేయండి, మర్చిపోకండి. మన స్టెప్ బై స్టెప్ మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు రాస్తే మనకు అన్ని మంచి మార్క్స్ మనకు వస్తాయి. సో ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ రేపటి నుంచి 4th చాప్టర్ని మనము చూద్దాం. అయితే మర్చిపోకండి, ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.